హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం పాయింట్ సీక్రెట్ బైక్ ఛాలెంజ్. ఇప్పుడు మీరు చూసినట్టయితే సన్సెట్ అయితే అవుతుంది. చీకటి అయ్యే లోపల మనోళ్ళు వచ్చేసి మన దగ్గర ఉన్న 4 బైక్స్ ని మొత్తం హైడ్ అయితే చేసి పెడతారు. చీకటి అయిపోయిన తర్వాత చీకట్లో విత్ ఇన్ 1 అవర్ లో నేను 4 బైక్స్ ని అయితే ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం ఈ ఛాలెంజ్ వచ్చేసి నాతో కంప్లీట్ అవుతుందా, 1 అవర్ లో వీళ్ళు హైడ్ చేసిన బైక్స్ నేను కనుక్కుంటున్నా లేదా అని చెప్పేసి. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అరే ఈ ఛాలెంజ్కి సంబంధించిన రూల్స్ అండ్ కండిషన్స్ చెప్తున్నా. మళ్ళీ ఆయన శేఖర్ గారే నువ్వు జాగ్రత్త, ఫస్ట్ నువ్వు ఏదో ఒకటి ఆలోచించి వీళ్ళని ఆగని చెప్తావా అంతా. ఇగో మీరు ఇక్కడ ఈ బైక్స్ ని ఎక్కడైతే హైడ్ చేయబోతుర్రో ఆ ప్లేస్ లో మనం కంపల్సరీ ఇదివరకు వీడియో తీసి ఉండాలి. అంటే ఈ ఏరియాలో ఎక్కడైనా కావచ్చు, మనం కుండ బిర్యానీ చేసినాం అక్కడైనా హైడ్ చేయొచ్చు, మనం చేపల పులుసు చేసినాం అక్కడ నిలిగిరి తోటలో హైడ్ చేయొచ్చు, కట్ట మీద కావచ్చు, స్కూల్ మీద కావచ్చు, కాలువ దగ్గర కావచ్చు, ఎక్కడన్నా హైడ్ చేయరు. కాకపోతే అక్కడ మనం వీడియో తీసి ఉండాలి. కాలువలో వేయలే కదా, ఆ బ్రిడ్జ్ కింద ఏనన్నా మీ బుద్ధిని కాడ ఏరి. కాకపోతే అక్కడ నేను పోసేటట్టు ఉండాలి, ఫైండ్ అవుట్ చేసేటట్టు ఉండాలి. ఎందుకంటే దేవులాడే చీకట్లే కదా, కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అలాగే ఇంకొకటి, నేను వెతికే ఈ 1 అవర్ ప్రాసెస్ లో నేను అన్ని బైక్స్ కనుక నేను ఫైండ్ అవుట్ చేసిన అనుకోండి, వీళ్ళు 4 రివెంజ్ ఛాలెంజ్ ఉంటారు. ఒకవేళ నేను ఒక్క బైక్ ఫైండ్ అవుట్ చేయలేకపోయినా నేను రివెంజ్ ఛాలెంజ్ ఉంటాను. ఓకేనా? చూస్తా మీరు ఏ పార్టీ హైడ్ చేస్తారు, ఏం కథ అని చెప్పేసి. ఏమైనా ఐడియా ఉందారా? ఏమైనా ఐడియా ఉందా? ఐడియాలు ఉన్నాయి. సరే చూసుకుందాం. సో ఇప్పుడైతే నేను వెళ్ళిపోతున్నా. ఇక జర చీకటి అయ్యేటప్పుడు వస్తాయి, వీళ్ళని కలుస్తాయి. చలో మంచిగా ఆలోచించుకోరి, ఆరాంసే చూసుకోరి, టెన్షన్ ఏం లేదు. ఆడ కారు ఉంది, మొత్తానికి అయితే అన్ననైతే ఈడికెళ్ళి పోయిండు. 4 బండ్లు అవుతున్నాయి, 4 బండ్లను జాపెట్టాలి. ఏడేడ పెడదాం, ఏం కదా డిస్కస్ చేద్దాం. అదే అవుతున్నాం, ఏడేడ పెడదాం ఏం కదా. 2 బండ్లు అయితే ఖచ్చితంగా మన గ్యారేజ్ దగ్గరనే. ఒకటైతే మన గ్యారేజ్ కాడనే పెడతాము, అన్నకు డౌట్ రాకుండా. ఇంకో బండి కూడా కొంచెం దూరంలో పెడతాం, గ్యారేజ్ దూరం. ఈ 2 బండ్లు అయితే వేరే జాగాలో పెడతాం. అది మనం ఎప్పుడు రెగ్యులర్ పోయే ప్లేస్. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు ఫస్ట్ బండి వచ్చేసి మన డకాస్ ఉంది కదా, దాని ఎవరు కవసాకి, మాది కవసాకి ఉంది కదా. దాని అయితే ఇన్నే ఎన్నో కాదు, మన ఆఫీస్ దగ్గరనే మట్టి ఉంది, మట్టి కుప్పలు దాచి పెడతాం డైరెక్ట్. ఓకే అడివి రైట్. ఓకే, కానీ మనం మట్టి పోసేటప్పుడు ఏర్పడింది కదా, సేమ్ దాని లెక్కనే కావాలి. దాన్ని ఇటు గుంజుదాం, మిది ఇటు గుంజి దాన్ని ఇటు గుంజుదాం కిందికి. పోనీ కనబట్టేట్టుందిగా, కనబడుతుంది. కొంచెం నువ్వు ఏం నువ్వురా తేజ, నువ్వురా. That was legitness. ఏమైందిరా? అయ్యా బస్ ఫస్ట్ బండి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ హ్యాండిల్ కనబడుతుందా? మరి కప్పుగా జింగిడిగా ఈజీగా బ్రేక్ కనబడుతుంది. ఇక్కడ కథం, ఇక్కడ అయిపోయింది. సెకండ్ బండి ఇక్కడ ఉందా, ఒక బండి అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బండి ఇది ఒకటి గడ్డిలో దాచేద్దామని చెప్పాం కదా, ఇదైతే దాంట్లోకి పోతున్నాం. చలో చలో చలో. దిగు మరి, అక్కడ ఇట్లా పోయేటట్లేదు. గిట్ వచ్చినాం, తీతా. నేను అట్లేం లేదు, ద బెస్ట్ రైడర్ నీ అక్క అవార్డు వచ్చింది మనకు. ఇక్కడ లాభ అది కొంచెం ఇలా పోయి బండిదే నింపి బండి కాదు తెచ్చుకోలేదు, వేరే బండి నేను తీసుకొచ్చుకున్నా. చెప్పకుర్రి అన్నత్తే దొరకవట్లేదు అన్న.
నెక్స్ట్ బండి ఇప్పుడు మన సెకండ్ బండి అయితే గడ్డి బామ్ కింద దాచేయడం అనుకున్నాం. కాకపోతే ఆడికి ఏమైందంటే గడ్డి బామ్ అంతా ఆమాము అందుకే కవర్ కప్ వచ్చినాం. ఇప్పుడు థర్డ్ బండి అయితే దాచి పెడతాం. అదన్నా ఏదో ఒకటి ఒక దగ్గరికి అయితే మనం రోజు తీసే ప్లేస్ ఆడికి పోయినా చూపెడతాం మీకు ఏమో. ఇప్పుడైతే మాకు కన్ఫ్యూజన్లు ఉంది, ఏ బండో అర్థమైతే లేదు. శేఖర్ అంటుండు నా బండి పెడదాం హాస్టల్లో అని అంటుండు. పోయి అయితే హాస్టల్లో పెడతాం. అది హాస్టల్ ఏ ప్లేసో కాదు. ఇప్పుడే రివీల్ చేసినావా? ఇది మన గ్యారేజ్ దగ్గర పెడదాం అనుకున్నాం, కానీ కొంచెం బయటకు ఉంటుంది కదా, మళ్ళీ కనబడితే ఇబ్బంది అవుతుంది. దీన్ని ఏం చేస్తున్నాం అంటే మన షూటింగ్ లొకేషన్ ఉంది కదా పాతది, ఎప్పుడు హాస్టల్ పోతుండే, ఒక రూమ్ సెట్ చేస్తాం, ఆ రూమ్లో పెట్టేస్తాం దీన్ని. చలో ఎక్కి డైరెక్ట్ ఎక్కి టైం లేదు ఎక్కి అటు చూసుకో కాళ్ళు ఊరి అక్క నూపుతా నాక లోపడు అరే బయటికి అలా పోతుందా? కొంచెం పురకాట అన్నాం అనుకో, పురకాట అటు పెడితే ఇంకా ఏర్పడదు, పోదాలకు పెట్టరాదు. సో ఫైనల్ గా థర్డ్ బండి కూడా కంప్లీట్ అయ్యి ఇట్లా ఫోర్త్ బండి నా బండి. అది ఇప్పుడు మాకు ఇప్పుడు మనం లొకేషన్ కనుక గ్యారేజ్ కాడ ఓనికి వేరే బండి ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఆడికే పోయి అన్న దాచి పెడుతుంది. ఇక ఫోర్త్ బండి కూడా జిగ్గిడిగా కొంచెం ఏం ఫీల్ ఉండదు మరి అంత కనబడకుండా ఒక ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు మేము మేడం అనుకో, ఇప్పుడు ముగ్గురు మేడం అనుకో, ఇప్పుడు 2 బండ్లు వచ్చి ఇప్పుడు ముగ్గురు మేడం అనుకో, బండి దాచి కావచ్చు ఎత్తుకొచ్చి కావచ్చు అనుకుంటారు. 2 బండ్లు అయితే గట్టిగా పెట్టినాం, ఇవి దొరికినా 2 బండ్లు దొరికాయి. 3 బండ్లు అయిపోయినాయి, ఇంకో లాస్ట్ బండి మిగిలింది. ఆ బండిని ఇప్పుడు అటే తీసుకోవచ్చున్నాం. రాని కనబడుతుందా? ఏడా కనబడుతుంది ఇటు అత్తే కనబడుతుంది. గిలకే నూకుదాం లోపలికి. వాళ్ళు ఎడబడుతుందా జింగిడిగా వస్తున్నాడు. సొర్రి మరి అలా పోతే కనబడది పడుతుంది. అమ్మా ఫైనల్గా అన్నీ అయిపోయినాయి. దొరకలేదా? తొందరగా అయిపోయి అదే చలో ఇదేమో ఉన్నది డన్ ఖతం. మొత్తం 4 బండ్లు సెట్ చేసినాం. పోయేదా ఎత్తున్నా నాకు అమ్మా ఒకటే ఊరుకుడు అన్నా ఖతం 4 బండ్లు. మేము ఎన్నో ఉన్నాం, నువ్వు రా గ్యారేజ్ మేము కూడా వస్తున్నాం. ఇంట్రో ఎడేపుకున్నా ఇంటర్ కానే ఉన్నాం. దా మనం ఇదంతా ఇట్లా ఉండద్దా, మంచిగా ఫ్రెష్ ఉండాలి, నీట్ ఉండాలి అన్న. చెట్ల మెయిన్ చెట్ల తిరిగినాడు తెలియదు. ఇంకోటి మట్టి కడ చేసినా మట్టి కూడా కనబడకుండా కడిగేసుకుంటాం. మొత్తానికి అయితే ఫ్రెష్గా రాలేను, ఏం తెలియనట్టు వస్తున్నాడు. మొత్తానికి అయితే కారేసుకొని వస్తున్నాను, సొంపుకొస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ బాయ్. సో మొత్తానికి అయితే దగ్గర చీకటి అయితే స్టార్ట్ అయిపోయింది. మనం స్టార్టింగ్ లో అనుకున్న ప్రకారం మొత్తం చీకటి అయ్యేంత వరకు ఆగుదాం. ఇప్పుడు చీకట్లో అయితే వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి అయితే వెళ్దాం. నాకు తెలిసి మన సరౌండింగ్ లో 1-2 ఉన్నాయో అనిపిస్తుంది. మన సరౌండింగ్ మొత్తం జరడ పట్టుకున్న తర్వాత మన అవుట్ ఆఫ్ బౌండరీస్ అయితే వెళ్ళిపోదాం. చీకటి అయ్యేంత వరకు అయితే ఆగుదాం. సో మొత్తానికి అయితే చీకటి అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బైక్లు అయితే ఫైండ్ అవుట్ చేయని వెళ్దాం. మా వాళ్ళ ఎక్స్ప్రెషన్లు బట్టి చూస్తే అసలు ఎక్కడ పెట్టారో అసలు ఐడియా తెలుస్తలేదు. ఎంత లోతులకు గుంజినా కానీ ఎవరు దొరకలేడు ఈ ఏరియాలో. చెప్పకు గంట స్టార్టింగ్ చెప్పినా ఆల్రెడీ. అదే మరి ఓకే 1 అవర్ ఊరుకునే అవసరం లేదు. దీంతో ఇట్లా కొడితే మెరుస్తాయి అని ఉంటే. ట్రాక్టర్ కింద ఏమైనా ఉన్నాయా? ట్రాక్టర్ కిందనా చూడు, మాకేం చెప్తున్నావు. ఇప్పుడు వచ్చేసి మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అది ఏంటంటే డే టైంలో మనకు ఒకవేళ అక్కడ బండి ఉన్నా కానీ కనబడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు నైట్ టైంలో మనకు ఇక్కడ ఎదురుగా ఉన్నా కనబడదు. అదే టైంలో మనకు ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ బండికి ఏదైనా చిన్న రేడియం ఉన్నా సరే మనం ఇక్కడ నుంచి లైట్ పెట్టినట్టయితే మెరిసే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనుకోవచ్చు. మనం ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంది. లేదు అరే మెయిన్ పాములతో జాగ్రత్త చూసుకోరు.
ఏంద్రా నీకు ఆల్రెడీ 1 minute కంప్లీటెడ్. నాకు ఈ కుప్పనే తేడా కొడుతుంది, కుప్పలో ఇట్లా ఊడిపిరా తిన్నా. సరే వెతుక్తే దొరకందంటే ఏది లేదు. ఇది చక్కగా ఉండే కదరా. చక్క అంటే పొద్దుగా ఆడినా అప్పుడు గడ ఒకటి అది చేసినాం వీడియోకు, అది తయారు చేసినాం దాంట్లో ఉండే. మీరు ఇంతగానం పోయేవేర్రా మరి కాలే మొత్తం చూడు ఇక్కడ దొక్కిర్రు మొత్తం కాలచ్చులు ఉన్నాయి. ఎదారా అయ్యో ఇదా ఇగో ఈడో కాలొచ్చుంది, ఈడో కాలొచ్చుంది. ఇదే లాస్ట్ దొరుకుతా అనుకున్నాం. అంటే ఇదే ఫస్ట్ దొరికిందంటే ముత్తగా దొరుకుతాయి అన్నట్టుగా. పండబెట్టిరు మొత్తం బండిలు. విజయవంతంగా ఫస్ట్ బండి దొరికిపోయింది. సో దీన్ని ఇక్కడనే ఇడిచిపెడుతున్నా, ఎక్కువ టైం వేస్ట్ చేయదలుచుకోవాలి. అది స్టార్ట్ చేసేదాన్ని. ఇప్పుడు వచ్చేసి సెకండ్ బండికి వెళ్ళిపోదాం. ఇక కూరగాయల బండి వెయిట్ ఉంటుంది, నాకు డొక్కు బండి కాబట్టి దాన్ని మట్టిలో పెట్టరు. కూరగాయల బండి వెయిట్ ఉంటుంది, దాన్ని ఎక్కువ అఫోర్డ్ చేయలేరు. శేఖరాన్ బండి కూడా వాడు పెట్టనియాడు, దింపాడు ఏముందో వేరే టైం తీసుకొచ్చినట్టు ఇవ్వాలి. సో వీడు కూడా అంత రిస్క్ తీసుకోడు. సో మ్యాక్సిమం స్టాండ్ లేచే ఉంటాయి. సరే సరే దొరుకు దొరుకు తిరుగు తిరుగు. మన సీక్రెట్ రూమ్స్ తయారు చేసినప్పుడు ఈ ఏరియాని బాగా వాడారు మన వాళ్ళు. ఒకటే ఏరియాలో ఇద్దరు జాక్కొని ఉండే, ఇల్లు ఒక దొడ్డు ఉంటుంది. మేబీ దొడ్లకి ఇట్లా దొరికించడం కూడా చూద్దాం. ఈ నైట్ టైం ఈ పాములు అవి ఏమైనా ఉంటాయి మన టెన్షన్. ఏం కత్తి ఈ దొడ్లే చూసినాక లెక్క. ఇప్పుడు టైం ఎంత అయిందిరా? ప్రతి పాయింట్ చూసులు అవుతుంది. డే టైంలో అయితే ఇట్లా చూడగానే కనబడుతుంది. 9 minutes కంప్లీటెడ్. డే టైంలో అయితే గిట్ల చూడగానే కనబడుతుంది. ఇప్పుడు ప్రతి పాయింట్ ఇది ఎక్కడ కొడుతున్నా అక్కడనే కనబడుతుంది. వీళ్ళు మొత్తం దింపి చూడాలి. అదే ఇడికి వచ్చిరా నాకు ఈ ఏరియా చూసుకొని ఇది కింద. గిట్ పెట్టరా గిట్ వేర్రా. పోయినాం, మాకు నచ్చింది పోయినాం. మేము మొత్తం తిరిగినాం, మొత్తం ఈ ఊరు మొత్తం తిరిగినాం. 10 నిమిషాలు కంప్లీట్. నువ్వు ఏమన్నా మనం వీడియోలు తీసే జాగాను అంతే. కట్టలాగా పోతే ఇప్పుడు అందరూ ఓనికి 10 నిమిషాలు పడుతుంది. మనం ఏమన్నా అట్లా ఉంటే ఎక్కువ ఏదో ఒక్కడే దూరం పోయి లాంగ్ అట్లా. ఎక్కువ అంటే మన దగ్గర తీసినాం చాలా. మన దగ్గర ఉరుకో ఉరుకో మెల్ల రేపు పడేరా. ఏమైనా హింట్లు ఇర్రా ఇంట్లో అంటే ప్లస్ ఇస్తాం మెరుస్తుంది. బర్రె కళ్ళు ఇటు పోదాడ బోర్ అడ్డం ఉంటుంది. వాళ్ళ దగ్గర బండ్లు పెట్టుకుని నడుచుకుంటూ పోతారు. ఏడ పెట్టరు ఏమో జింగిడిగాలు. మీరు ఎవరితో భయపెడుతుంది. క్యారేజ్ అని అసలు శూన్య చూడలేదు. బయట నుంచి స్టార్ట్ చేసి అటు నుంచి వచ్చినాం. సోలార్ వెనక ఒకసారి చూసినాక వీడియో స్టార్ట్ చేద్దామని పోతుంటే ఈ గేట్ కూడా టక్కన పెట్టేసిరు. ఎట్లా కంప్లీటెడ్. ఓరి నీది రాకుండా
ఒరే సగం టైం అయితే పీకింది కదా మస్తు తక్కువ టైం పెట్టుకున్నాం ఏంది 16 నిమిషాలు. శేఖర్ గారు పోయి జాక్కునేందుకు లేదు సీక్రెట్ మనం అటు ఓనే పోము అడ్రికి అటు ఓమో అటు లెక్క కాదు మనది. మీరు పెట్టిన ప్రతి ప్లేస్ లో మనం ఆల్రెడీ వీడియో తీసి ఉండాలి. ఇది నైట్ టైం పెట్టుకునేమో కానీ నేను అన్నట్టుగా కనబడతలేవు. అసలు ఈ ఏరియాలో మన ఏరియాలో ఉన్నాయా లేదా కూడా తెలియదు. వీడియోలు అంటే మనం కుకింగ్ వీడియోల కోసం గడు దూరం మేనం హాస్టల్కి అక్కడ కూడా పెట్టితే ఉందా అట్లా చెప్పాం మేము. ఏడా 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 అట్లేదు అట్లేదు కానీ అన్న ఒకటి చెప్తా. ఒకటి ఉన్నది కార్లు ఉన్నది చిన్న బండి ఉన్నది కార్లో ఇప్పుడు నేను నడుతుందిరా. ఎందుకు వస్తారా అట్లా ఆగమా నేను చూసుకుంటా చూసుకో. నెక్స్ట్ టైం నుంచి మీరు జాబ్ పెట్టినప్పుడు డ్రోన్ లేపుకొస్తుంది దొంగతనంగా లేపే మెల్లగా బండి గంత హార్డ్ గా దేవ జాబ్ పెట్టారు అదేమో దొరికింది. మేము అదే అనుకున్నాం కానీ అసలు ఇంకా హార్డ్ గానే ఉన్నాయి. ఉంటాయి అప్పిరా మొత్తం కనబడకుండా. అది ఎందుకు చెప్తాం బాయ్ సరౌండింగ్స్ ఒకటే ఉంటాయి అనుకున్నా ఇడ కూడా ఒకట్లేదు. ఒక ఇంటి అలా ఈరి ఇంట్లో మీద ఇంట్లో ఇస్తాం ఈరి నేను కూడా ఎప్పుడు ఇస్తాం. ఇప్పుడు ఏవో 30 నిమిషాలు అయినా ఇస్తా ఇంటి. మంచిగా లైటింగ్ ఉన్నప్పుడు ఇలా నూకినట్టున్నారు మొత్తం పొరలకి. ఇప్పుడేమో చీకడైనాక దేవుడు ఆడితే ఎడ దొరుకుతుంది కదా ఈ పొరకలు ఉన్నది కనబడదు ఇప్పుడు. అది ఇక్కడ ఉన్నామా ఇక్కడ పొరుకున్నది ఆ పొరక పక్క పంటే బండి ఉన్నా కనబడదు. ఇప్పుడు అదో బాధ అడిగిపోయి చూసి అన్నీ ఉన్నది పో. minutes completed. ఏం కావాలి ఇంటికి కావాలా? షూటింగ్ స్పాట్ మన గ్యారేజ్ కానీ ఇస్తాం ఎక్కువ. స్టార్టింగ్ మెయినా గ్యారేజ్ కానీ తీసినాగా లేకపోతే నేను చెప్తా ఒకటి హింటూ. ఈ సరౌండింగ్ లో మనం అది ఆడినామా ఏంటిది సీక్రెట్ రూమ్స్ అది ఆపి చెప్పియా చెప్తా అట్లా ఉంటుంది. సీక్రెట్ రూమ్స్ ఉందా ఇలానే ఉంటాయి. మళ్ళీ ఒక్కటి మాత్రం మన అన్నోన్ ప్లేస్ ఉంటుంది. అంటే ఇంకా రెండు ఉన్నాయి ఒకటి దొరికింది ఆల్రెడీ. ఒకటి దొరికింది కదా ఏడున్నది దెంకలాడు. బాయిల దగ్గర 2 సుట్లు వేసిన ఈనంగలు తిరిగిన ఆనంగలు తిరిగిన బాయిలు ఒకటే ఉంటుందేమో అనుకున్నా. బాయిలు లేదు ఒకటి కూడా. ఇది ఇంగ్రీడియాలు ఇక్కడ పెట్టరు. అలాగే బండొచ్చు బండిదే నారిది ఇటు వచ్చిపోయిర్రా ఏంది బండిది కాదు ఏంటో అటు పోయింది బండి బండిది కాదు అటు పోయింది. అక్కడ చూడు ఎందుకు చెప్పినావు అన్నానట ఇక్కడ ఉన్నట్టు. ఇది మీరు గుర్తుపెట్టచ్చు స్పేస్ ఇక్కడ బాగా గిల్లనే ఒకటి ఉన్నది అనుమానిపిస్తుంది నాకు బాగున్నా ఈ ఏరియాలో. మన సిగరెట్ రూమ్స్ తయారు చేసినప్పుడు ఎవడు డింపేడు జాక్కున్నాడు కదా అదే ఏరియాలో ఒకటి ఉన్నట్టు కొడుతుంది నాకు. దేవులాడు ఫస్ట్ వీడియో నా ఫస్ట్ వీడియో. నువ్వు ఫస్ట్ వీడియో తీసినప్పుడు ఇది లేదు ఇక్కడ ఇది లేదు అదే ఉన్నది ఏడా నేను ఫస్ట్ వీడియో నాది. సంక్రాంతికి వచ్చిన అరుణ్ అంత ముందుగా వినాయకుడి పండుగ వచ్చిన జింగిడిగా సంక్రాంతి ముగ్గులేసిందా సంక్రాంతి ముగ్గులేసిందా అన్న హాస్టల్ కన్నా.
ఏడు పెట్టపోయారు ఈ పొరక కింద. ఏంది ఈ పొరకలు పెట్టపోయారా? అబ్బా ఇట్లా దొరుకుతాయని మాకు తెలుసు, పొరకలు అందుకే పెట్టలేదు. లేదు వీడు మెల్ల ఆడుతా చూస్తుంటే రానించి మన దొంగకోళ్ళు పడతారు గట్టే రానించి. అరే మీరు గిట్ల గిట్ల అనుకుంటారేమో చూస్తున్నా, వీళ్ళు ఏమి ఇంటిత్తలేరు రా గిట్ట పోనీరా, నువ్వు అడ్డం అడ్డం నిలబడుతున్నావు. ఇది కూడా మా ఏరియా అన్నట్టే, సీక్రెట్ రూమ్స్ అప్పుడు ఇది వచ్చినాక ఈ దొడ్లే చూసిపోయినాం. మేబీ ఈ దొడ్లే నువ్వు క్యాన్ ఏమైనా పెట్టారు అనుకో. కానీ ఎడికి వచ్చినా ఒకటేసారి లైట్ కాదు మీద బో మొత్తం అవే ఉన్నాయి. బండికి ఎంత దూరంలో ఉన్నాయి చెప్పాలా నువ్వు? 1 కిలోమీటర్ దూరంలో ఉన్నావు అంతేనా? ఇది ఉంటే మరి నాటుకోండు. అంటే ఉన్నది అక్కడ ఒక బండి ఉంటుంది, ఇక్కడ ఒక బండి ఉంటుంది. దొరికేసింది. దింగా తెచ్చింది ఇదేనా? నువ్వు తెచ్చింది ఇదే కావచ్చు. ఇది నాటుకోండి నాటుకోండి రాని గాలి చేత ఏమైతే తీసేసుకో. ఇది కాదు, మాదైతే కాదు, తీసేసుకో. మాదైతే కాదు, తీసేసుకో. మనం అమ్మో కిలోమీటర్ దూరం, కిలోమీటర్ దూరం అంటే ఇంకోటి ఉన్నది కిలోమీటర్ దూరం. విజయవంతంగా 2 దేవుడు కరెక్ట్ 40 నిమిషాలకు 2 నిమిషాలు ఉంది కదా, 20 నిమిషాలు ఉంది. ఛార్జింగ్ అయిపోయిందిరా బుగ్గ. అచ్చా ఇప్పుడు ఇక ప్రతిదానికి దగ్గర తిరగాలి ఇక. టైం వచ్చేసి 41 minutes 55 seconds. అలా 42 minutes కంప్లీట్ అన్న. 42 నిమిషాలు కంప్లీటెడ్. మనం తీసిన షూటింగ్ ఏరియాస్ అంటే నాకు తెలిసి మా ఏరియా మొత్తం ఆల్మోస్ట్ కవర్ చేసిన. ఇక అవుట్ ఆఫ్ ద ఏరియా అయితే వెళ్ళిపోవాలి, ఇక కార్ తీస్తే ఇక బయటకు వెళ్ళిపోం. నాకు తెలిసి ఈ మధ్యలో రీసెంట్గా మనం కొబ్బరి బొండాలు తెంపినాం కదా, ఆ ఏరియాలో కూడా ఒకటి ఉన్నదేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఇక టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఆ ఏరియా ఒకటి, మన కాలువ ఏరియా ఒకటి, హాస్టల్ ఉంటుంది, హాస్టల్ దగ్గర ఒకటి, మట్టి కుప్ప, కోళ్ళ ఫామ్, ఈ 5 ఏరియాలు ఉన్నాయి. టైం వచ్చేసి 20 నిమిషాలు. ఉంది టైం. మొదలు బైక్లు అన్ని హైడ్ చేసి పెట్టారు కాబట్టి ఇప్పుడు కారే ఉంది, కార్ పట్టుకుని ఉరకాలి. లెంగ్లాడు ఏడైతుంది కానీ మొన్న గీనే కొబ్బరికాయలు తెంపినాం. ఇక్కడ మేబీ పెట్టే ఛాన్స్ ఉంటుంది. పో ఏం కాదు, పో 10 నిమిషాలు. ఏమైంది? ఇంకా 2 ఏరియాలు ఉన్నాయి. ఇంకా 2 కాదు, కాలువ కాడ చూడాలి, హాస్టల్ చూడాలి. నేను ఇంతకుముందు చెప్పినా అవే. టార్చ్ లైట్ తోటి కొట్టాల్సిన అవసరం లేదు, ఇక టార్చ్ లైట్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడు కార్ లైట్లే కొడుతున్నాయి మంచిగా బందోబస్తు. దీంట్లో చూసుకుని తిరిగితే అయిపోతుంది. ఒరే మొన్న గడికు ఆగమా మనం గోప్రోకి ఇట్లా పట్టుకొని తిరిగినాం, అటు కూడా వేరైంది. మన కెనాల్ ఏరియా అయితే మొత్తం చూసినా కార్ తోటి ఇట్లా లైట్లు కొట్టుకుంటా అక్కడ హైడ్ చేయడానికి అంతా జాగా ఏముండదు, ఏమేమున్నా బయటనే పెట్టి పెట్టాలి. సో కెనాల్ ఏరియాలో అయితే ఏం కనవలేదు. ఇప్పుడు వచ్చేసి హాస్టల్ దగ్గర పోతున్నాం. మనం వచ్చేసి ఒక 100 హాస్టల్ అని చెప్పేసి తిరుగుతూ ఉంటాం కదా, దాని దగ్గరికి అయితే పోతున్నాం. నాకు ఎందుకో అక్కడ ఏదైనా ఒకటి కంపల్సరీ ఒక బైక్ ఉంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు లాస్ట్ కొన్ని వీడియోలలో కూడా చూసి ఉండొచ్చు, అక్కడ హైడ్ చేయడానికి ప్లేసెస్ బాగుంటాయి. కానీ ఇప్పుడు టైం తక్కువ, మెయిన్ పాయింట్ అది. అయిపోతుంది టైం ఆల్రెడీ 51 నిమిషాలు. పోతున్నారు రాజు ఆగమానం చేయకూడదు. ఖతం అయిపోయింది. సో మొత్తానికి అయితే మనం ఎక్కువ వీడియోలు తీసిన ప్లేస్ వచ్చేసి ఇది కూడా ఒకటే. ఎందుకంటే ఇక్కడ మనం ఈ టెర్రస్లో కూడా బాగా వీడియోలు తీసినాం. వీళ్ళు వచ్చేసి ఇచ్చిన ఇంటి ఏంటంటే మనం ఎక్కువ వీడియోలు తీసినాం, అది కూడా స్టార్టింగ్లో అన్నారు. ఇదే ఏరియా అనిపిస్తుంది. పర్ఫెక్ట్. నా ఫస్ట్ వీడియో ఈయనే, ఏమో ఆగమైన అప్పుడే. నేను కింద పెడితే కష్టమే మరి.
ఇక్కడ సైడ్ మెట్ల మీకెళ్ళి నాకు తెలిసి బండి ఎక్కిరాదు, కానీ అక్కడ సైడ్ మెట్ల మీకెళ్ళి బండి పైకి కూడా ఎక్కి వస్తుంది. ఈసారి మా వాళ్ళు కొద్దిగా ఎక్స్ట్రీమ్గా ట్రై చేసారు కాబట్టి మేబీ పైన కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇట్లా ఎక్కేస్తుండే కదా మంచిగా. ఎక్కేస్తుందని తెలుసు, అందుకే ఎక్కలే. ఈయన తీసినాం కదా మనం స్టార్టింగ్ చాలా వీడియోలు. ఇన్న తీసినామే ఒక ఇంటూ. ఐ థింక్ ఇంకో 10 సెకండ్లు ఉంది, అంటే 55 నిమిషాలకి చెప్తా. ఓ ఎన్నో ఉందంటారు కావచ్చు ఇప్పుడు అక్కడ గురకాలి. ఏడనో లేదు. ఈ ఏరియాలో ఉందా ఒకటేనా? ఇదే ఏరియాలో ఉంది. నా నుంచి ఎంత దూరం ఉందో ఇప్పటికి అంతే. 100 మీటర్స్ 150 మీటర్స్ మొత్తం 100 మీటర్స్ అండి. 100 మీటర్స్ అంతే. అదొక ఇంటూ రూముల్లో ఉంది. ఇగో మస్తూనే ప్లేస్లు. ఇది గవిట్లో ఎలా దొరికిచ్చారు చూడిపో, వాళ్ళకే అయితే వాళ్ళకి ఇలా లేదు మరి, నిజంగానే లేదు. 56 నిమిషాలు కంప్లీట్. ఇంకా 4 మినిట్స్ ఉంది నీకు టైం. ఉరికిందా? నిజంగానే రా, అలాగే పోయిందిరా. ఇప్పుడు ఎంట్రెన్స్ ఆనేగా. నిజంగా రా, జింగిగా మెరిసింది. నా టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటా? మీరు దేవులాడుతుర్రా ఏమన్నా? ఇటే ఉరికింది. చూసుకుంటారా రా, ఏదైనా కవరు మరి ఏంటో కానీ గిల్లకే ఉరికొచ్చింది. ఇందా కొట్టింది కనబడకుండా అన్నట. గిరికి రాకి పొరుకుంది. గిసంటి పొరకకి ఏదైనా స్టార్ట్ పెడితే మేబీ అదేమైనా ఉంటుంది. బండి గీతలు పడుతుంది శేఖర్ బండికి. శేఖర్ బండి ఇందా కొత్త ఎక్స్పెక్ట్ చేయాలి. నీ పెట్టిరేమో ఫస్ట్ ఇలా నా కుదరలే ఆయన పెడదామన్నా. ఇంకొక బండి ఉంది ఈ ఏరియాలో ఉందా? టైం అయిపోయింది ఇంకా 3 నిమిషాలు. చెప్తా 3 నిమిషాలు ఉంది కదా మన వర్క్ షాప్ లోనే ఉంది. గ్యారేజ్ ఉందా? అంతే కథ నీ టైం అయిపోయింది. 3 నిమిషాల్లో కూడా 3 నిమిషాలు ఉంది. మెల్లగోవాలి. కొట్టినా కొడతాడు ఇప్పుడు కారు. దొరుకుతుంది సార్, దొరుకుతుంది. అలా ఇంకా 30 సెకండ్స్ అయిపోతుంది. అరే మీ టెన్షన్ ఎక్కువనా? ఇక కథం 43 వచ్చిరారా 45 46 47 48 49 50 51 52 53 54 శేఖర్ గాంధీ 55 56 57 58 59 ఇప్పుడు అది ఏడుందో చెప్తే నువ్వు షాక్ అయిపోయి షేక్ అయిపోతావు. నువ్వు ఆన్లై 2 సార్లు చూసినావు. మిరపపాయ గారు అది మిరపపాయగా ఏం కప్పిర్రా గంతగానం? గ్యారేజ్ ఉందా? నువ్వు రా కథం. నైట్ టైం ఎవరికైనా బిస్కెట్ అయిపోయింది. నాకు ఫస్ట్ నుంచి అదే ప్రాబ్లం ఉండే. వీళ్ళు ఆల్రెడీ 2 హింట్లు ఇచ్చారు కాబట్టి ఆంధ్రంలో దొరికినాయి. అక్కడ మన హాస్టల్ దగ్గర మనం ఫస్ట్ వీడియో తీసినప్పుడు ఆ ప్లేస్లో ఉందని చెప్పారు. అప్పుడు దొరికింది ఒకటి, ఇంకోటి ఏదో ఇంటి ఇచ్చారు కదా. ఏమి 3 ఉన్నాయని చెప్పి ప్లేస్ చెప్పలే కదా. ఇక్కడ 3 అండి. ఎటు ఎటురా ఎగ్జాక్ట్ ఎటు ఇప్పటికైనా చెప్పే అందాది ఏమి మొత్తం చూసినా మాక్సిమం. గిటెట్రా గిల్ల నారికి చెట్లనా ఎట్రా గిటు దా ఏడా దాయిగా గిత సింపుల్ ప్లేస్ లా ఈ కవర్ కాడ చూతిగారు నేను ఉన్నది మా ముసలి ఇక్కడ గుడిచేత హాని ఆ గుడిచి అనుకుంటే దీన్ని లేపి చూడలేరు. అయిందా కొద్దిగారా మీరు నా పక్క పొంటే ఉంటారుగా. నువ్వు అటు పోగానే డే టైంలో అయితే వీళ్ళ మొక్కలు కనబడి వీళ్ళ ఎక్స్ప్రెషన్ తో తెలిసిపో అడి ఇట్లుంటుంటారు. నైట్ టైంలో వీళ్ళ పక్క పొంటి ఉన్నా కనబడతలేరు. ఓన్లీ లైట్ కూడా నానే కనబడతారు. అయిపోయింది అనుకున్నారు నైట్కి వచ్చినప్పుడు. ఇది ఒక్కటి దొరుకుంటే కంప్లీట్ అయిపోవు.
మొత్తానికి అయితే గెలిచినాం టాటా డింపా నేను అసలు లేపేందుకు చూడలే ఇందాక వచ్చిన గిట్ల చూసినా గానీ మా ముసలామె ఇక్కడ గుడిసెత్తది కదా సేమ్ దానిలోకి సమానం పెట్టుకుని వేసుకుందే మేము అందుకే ఇక్కడ పెట్టినాం అది గుడిసె లెక్క ఉందనే చిన్నగా ఉందనే నువ్వు అంత అబ్జర్వ్ చేయవని ఏదో ఉరికొచ్చు దొరకబట్టినట్టు ఎట్లా ఉరికొచ్చినా పోలా ఇట్లా లైట్ పెట్టిండు అబ్బా దొరికిందిరా అనుకున్నా ఘోరం రైతు అయితే దారుణం అక్కడక్కడ ఎక్కడెక్కడనో పెట్టిన బండ్లు దొరికినాయి కానీ ఇంకా మట్టిలో పెట్టిన బండి కూడా దొరికింది ఎదురుగా ఉన్న బండి దొరకలేదు ఈ బండ్ల అచ్చులు నేను ఇంకోటి బండ్ల అచ్చులు ఫోకస్ చేయలే నేను ఇట్లా చూసుకుంటా ఇట్లా లైట్ తో కొట్టుకుంటా పోయినా కానీ కింద చూసుకుంటా పోలే అసలు ఇప్పుడు చూస్తే ఇక్కడ టైర్ అచ్చులు ఉన్నాయి ఇక్కడ నేను ఫస్ట్ ఇట్లా అచ్చుల మీద ఫోకస్ చేసి ఉంటే మేబీ కనబడుతుండే కావచ్చు నేను ఇట్లా లైట్ కొట్టుకుంటా గిడి ఇట్లే వచ్చిన డే టైం అయితే అచ్చులు కనబడవి అచ్చులు కనబడు సో మొత్తానికి ఇది గైస్ సీక్రెట్ బైక్స్ ఫైండింగ్ ఛాలెంజ్ మ్యాక్సిమం 3 ఫైండ్ అవుట్ చేసిన 2 అంటే నాకు ఎట్లా చెప్పారు అంటే వీళ్ళు హింట్లు ఇచ్చుడు 30 మినిట్స్ కాగానే మన సరౌండింగ్లో 3 ఉన్నాయని చెప్పారు ఆ 3 2 దొరికినాయి ఇంకొకటి ఎంత దేవులైనా దొరకలేదని చెప్పేసి ఇంకొక ప్లేస్ అడిగితే మనకు ఎప్పుడు 40 నిమిషాలా 45 నిమిషాలు ఆయనకి చెప్పారు 40 నిమిషాలు 20 నిమిషాలు ఉన్నప్పుడు పోతున్నా అని కూడా వేరే చూడు సో అక్కడ మనం కాలువ కాడ తిరిగినా నా కాడ దొరకలేదు హాస్టల్ దగ్గర పోయినాక ఒకటి దొరికింది ఇంకొకటి మట్టి కుప్ప దగ్గర పోయేది ఉండే మట్టి కుప్ప ఒకటి ఉండే మనం కాలువలో ఈత కొడతాం కదా అది కోళ్ళ ఫారం ఇంకా కొన్ని ఏరియాలు ఉండే కాకపోతే ఇక టైంలో 3 నిమిషాలు ఉంది కదా అని చెప్పేసి ఇదే సరౌండింగ్లు ఉందని చెప్పేసి మళ్ళీ చెప్పారు మన గ్యారేజ్ ఉందని చెప్పేసి సో అట్లనే ఇక్కడ గురికొచ్చరైంది డే టైంలో అయితే మేబీ ఈ హింట్లో లేకుండా ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం కావచ్చు ఎందుకంటే తిరిగిన ఏరియా మళ్ళీ తిరగాల్సిన అవసరం లేదు సీక్రెట్ రూమ్స్ హైడ్ అండ్ సీక్ చేసినప్పుడు మనం మనుషులం కాబట్టి ఇట్లా హైడ్ అయి ఉంటాం ఈ బండ్లు కాబట్టి కొద్దిగా ఎక్కువ స్పేస్ తీసుకుంటే కనబడే ఛాన్స్ ఉంటుంది డే టైంలో అయితే కంపల్సరీ దేవులాడుతురా కంపల్సరీ ఫైండ్ అవుట్ చేద్దాం అదంతా ఎక్స్పెక్ట్ చేయలేరా అదే మార్నింగ్ టైం అంటే టైర్ వచ్చి కనబడపోతుంది మనం అటు ఇటు చూసినా కానీ అచ్చి కనబడుతుంది ఇప్పుడు నైట్ టైం అయితే ఎక్కడ లైట్ కొడుతున్నామో అన్నీ కనబడుతుంది కానీ నిజంగా మేము ఎక్స్పెక్ట్ చేసింది అక్కడ దొరకది అనుకున్నాము అదే దొరికింది ఇది దొరుకుతా అనుకున్నాం ఇదే దొరకదు ఈ జింగిడి మట్టి మాత్రం భలే పెట్టురా దొరకదు అనుకున్నాం మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే మట్టికి ఇట్లా కొచ్చ ఉండే దాని ఇట్లా కొచ్చ చేసినట్టు మట్టి చూడకపోతుండే అది ఇట్లా ఫ్లాట్ అయి ఉన్నది నేను వచ్చేవారికి లాస్ట్ అంత మంచిగా చేసినా ఫినిషింగ్ చేయలే సో మొత్తానికి ఇదే గైస్ వీళ్ళు హైడ్ చేసి పెట్టిన 4 బైక్లలో నేను ఒక బైక్ అయితే ఫైండ్ అవుట్ చేయలే కాబట్టి నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్లో అయితే నేను ఉంటా చూద్దాం మరి ఏం ప్లాన్ చేస్తారో ఏమో కొంచెం లూజ్ అయితే మొత్తం ఒకసారి ఈ వీడియో పైన మీరు ఒకవేళ 4K లైక్స్ కంప్లీట్ చేశారు అనుకోండి నెక్స్ట్ టైం డే టైం ట్రై చేస్తాం ఇది డే టైం ట్రై చేద్దాం అప్పుడు ఫైండ్ అవుట్ చేసి చూపిస్తాం మీరు ఏదో పెట్టినా ఫైండ్ అవుట్ చేస్తారు డే టైం సరే సరే 4K లైక్స్ కంప్లీట్ చేశారు నెక్స్ట్ డే టైం ట్రై చేద్దాం ఇదే ఛాలెంజ్ అప్పుడు ఇంకా 5 బైకులు పెడదాం ఇప్పుడు 4 అప్పుడు 5 పెడదాం సరే సో ఫైనల్గా ఇదే గైస్ దగ్గర గంట సేపు అవుతుంది ఆగమాగం అటురికినాం ఇటురికినాం మీరు చూసారు కదా ఎంత ఆగమాగమైందో లాస్ట్ 20 మినిట్స్ అయితే మా చేతిలో లేదు ఇక మొత్తమే అట్లా అయిపోయింది సో ఈ చిన్న ఎఫర్ట్ ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ టేక్ కేర్ బాయ్ బాయ్